ఏశావు యాకోబునకు అన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ యాకోబు ఏశావు ఇద్దరు కూడా ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళిద్దరు బ్రదర్స్. అయితే వీరిలో దేవుడు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషించడానికి, లేదంటే ఒకరిని హెచ్చించి ఇంకొకరిని తగ్గించడానికి కారణం ఏంటి? ఇక్కడ యాకోబు చూసినట్లయితే అతడు తన జీవితంలో ప్రభువుకి మొదటి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయనతో ఆశీర్వాదాల కొరకు పెనుగులాడి దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు. దేవుని అమితంగా ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు కూడా యాకోబుని ప్రేమించాడు. అదేవిధంగా ఏశావు విషయం చూసినట్లయితే అతడు ఈ ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకోవాల్సి వచ్చింది. అది తెలుసో తెలియకో జరిగింది, కానీ మొత్తానికి అతడు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు కోల్పోయాడు. కాబట్టి ఈ విషయంలో వారి యొక్క రిలేషన్షిప్ దేవునితో ఎలా ఉన్నది అన్న దాన్ని బట్టే దేవుడు ఒకరిని హెచ్చించడం తగ్గించడం జరుగుతుంది. నీవు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుతో కనుక మనం అనుసంధానమై ఉంటే, ఆయనతో మంచి రిలేషన్షిప్ కలిగి ఉంటే దేవుడు నిన్ను కూడా ప్రేమించి ఘనపరచడానికి సిద్ధంగా ఉన్నారు.